చీకటి, గాలి గుసగుసలు, గుడ్లగూబ అరుపు, అర్ధరాత్రి, భయం నివసించే స్థలం, శ్మశానం. పొడవైన చెట్లు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. వాటి నీడలు నేలపై వింతగా కదులుతున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఒక యోధుడి అడుగులు వినిపిస్తున్నాయి. కత్తి మెరుస్తోంది. గంభీరమైన నడక. అతడే ధైర్యానికి ప్రతీక, మహారాజా విక్రమార్కుడు. యజ్ఞాగ్ని వెలుగులో ఒక తపస్వి నిలబడి ఉన్నాడు. ఆయన కళ్లలో గంభీరత, స్వరంలో ఆజ్ఞ. మహారాజా విక్రమార్క, ఆ చెట్టుపై వేలాడుతున్న శవాన్ని నా వద్దికి తీసుకురండి. అది సాధారణ శవం కాదు. దానిలో బేతాళా అనే పిశాచం ఉంది. విక్రమార్క ధైర్యంగా ముందుకు వచ్చాడు. ధర్మం కోసం, మీ యజ్ఞం కోసం నేనే ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాను. విక్రమార్క చెట్టు వైపు నడిచాడు. గాలి వేగంగా వీస్తోంది. చీకటి ఇంకా గాఢమైంది. చెట్టు కొమ్మపై వేలాడుతున్న శవం నిశ్శబ్దంగా విక్రమార్క దాన్ని తాకగానే ఒక భయంకర కేక. శవం కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. నీలికాంతి విరజిమ్మింది. హహహహా! భయంకర నవ్వుతో బేతాళ బయటపడింది. రాజా విక్రమార్క, మళ్ళీ నువ్వేనా? నన్ను తీసుకెళ్తావా? బేతాళ గాల్లో తేలుతో విక్రమార్క చుట్టూ తిరిగింది. సరే రాజా, నన్ను తీసుకెళ్లవచ్చు. కాని నా షరతులు వినాలి. నన్ను నీ భుజంపై మోసుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ శ్మశానం నుంచి తపస్వి దగ్గరకు తీసుకెళ్ళాలి. కాని నీ ప్రయాణం సులభం కాదు. నేను కథలు చెబుతాను. ప్రతి కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు సమాధానం నీకు తెలిసి కూడా నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నీ తల 1000 ముక్కలవుతుంది. కాని నువ్వు సమాధానం చెప్పిన క్షణంలో నేను మళ్ళీ ఈ చెట్టుపైకి ఎగిరిపోతాను. అప్పుడు నువ్వు మళ్ళీ నన్ను పట్టుకొని తీసుకెళ్ళాలి. ఇలా మన ఆట కొనసాగుతుంది రాజా. విక్రమార్క ప్రశాంతంగా నిలబడ్డాడు. ధర్మం కోసం ఈ పరీక్షను నేను స్వీకరిస్తాను బేతాళా. విక్రమార్క బేతాళాన్ని భుజంపై మోసుకున్నాడు. మళ్లీ నిశ్శబ్దంగా నడక మొదలైంది. గాలి నెమ్మదిగా వీచింది. అప్పుడే, రాజా, నీ ప్రయాణం బోర్ కాకుండా ఒక కథ చెబుతాను విను. ఒకప్పుడు మాధవవర్మ అనే రాజు ఉండేవాడు. అతను ధర్మపరుడు, న్యాయవంతుడు. కాని అతని హృదయానికి అత్యంత దగ్గరది తన రాణి సుశీల. ఆమె అందం, ఆమె మంచితనం రాజును ఎంతో ఆకట్టుకున్నాయి. ఒకరోజు రాణి ముఖంలో ఒక సందేహం. మహారాజా, నన్ను నిజంగా ప్రేమిస్తారా? ఇదేమి ప్రశ్న రాణీ? నువ్వే నా ప్రాణం. అయితే 3 పరిస్థితుల్లో కూడా నన్ను ప్రేమించగలరా? ఏ పరిస్థితులు? మహారాజా, నేను అనారోగ్యంతో ఉన్నా నన్ను అలాగే ప్రేమించగలరా? ఏ పరిస్థితిలోనైనా నా ప్రేమ మారదు. అయితే నేను అందం కోల్పోయినా నన్ను ప్రేమించగలరా? ఏ పరిస్థితిలోనైనా నా ప్రేమ మారదు. మరి నేను తప్పు చేసినా నన్ను ప్రేమించగలరా? ఏ పరిస్థితిలోనైనా నా ప్రేమ మారదు. కాలం గడిచింది. ఒకరోజు రాణి తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఆమె అందం క్రమంగా కరిగిపోయింది. బలహీనత ఆమెను చుట్టుముట్టింది. మొదట రాజు ఆమెను ఎంతో ప్రేమతో చూసుకున్నాడు. కాని రోజులు గడిచే కొద్దీ ఆ ప్రేమ నెమ్మదిగా మసకబారింది. ఇంకా కొంతకాలం తర్వాత రాణి తన అందాన్ని పూర్తిగా కోల్పోయింది. ఆమెకు అండగా ఉండాల్సిన రాజు ఇప్పుడామెను దూరంగా ఉంచడం ప్రారంభించాడు. ఆమె ఒంటరిగా మిగిలింది. ఒకరోజు అప్పుడు ఒక పేద కాపరి ముందుకొచ్చాడు. ఆయన ఆమె రూపాన్ని కాదు, ఆమె మనస్సును చూశాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆమెను రక్షించాడు.
ఏ పరిస్థితి వచ్చినా ఆమెను ఎప్పటికీ విడిచిపెట్టలేదు. నిజమైన ప్రేమ అందంలో కాదు, అది నిలబడే మనస్సులో ఉంటుంది. రాజా విక్రమార్క, చెప్పు, ఈ రాణిని నిజంగా ప్రేమించినవాడు ఎవరు? రాజా లేక ఆ పేద కాపరివా? విక్రమార్క కొద్దిసేపు ఆలోచించాడు. పేద కాపరిదే నిజమైన ప్రేమ. ఎందుకంటే అతని ప్రేమ పరిస్థితుల మీద ఆధారపడలేదు. అంతే. బేతాళ పెద్దగా నవ్వింది. రాజా, నువ్వు మళ్ళీ మాట్లాడావు. ఒక్క క్షణంలోనే బేతాళ విక్రమార్క భుజం నుంచి జారిపోయి మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోయింది. ఇలా మళ్ళీ ప్రారంభమైంది విక్రమార్కుని పరీక్ష.